గిద్యోనుకు దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళమంటే నేను దేని సహాయము ద్వారా. దినాన్న మనం కూడా దేని సహాయము ద్వారా ఇది చెయ్యండి, ఇది జరుగుతుంది, ఇది ఇది ఇలా చెయ్యండి అంటే ఎలా జరుగుతుంది? దేని సహాయము ద్వారా? దేవుని మాట సహాయము ద్వారానే జరుగుతుంది. దేవుని వాగ్దానము ద్వారానే జరుగుతుంది. దేవుడు ఒక మాట సెలవిచ్చాడంటే ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు అన్న సంగతిని మనం ఏం చేయగలంటే, ఎందుకు అంటే ఆయన మాట తప్పే దేవుడు ఏమాత్రమో కాదు. ఆయన గురించిన ఒక అవగాహన కలిగి ఉండి ఆయన మాట తీసుకున్నప్పుడు, ఆయన మాటిస్తే ఖచ్చితంగా తప్పనే తప్పడు. ఆయన అన్యాయస్తుడు కాదు దేవుడు. కాబట్టి ఇక్కడ గిద్యోనుతో చెప్తున్నాడు, నువ్వు తక్కువ వాడు అనుకుంటున్నావేమో, కానీ నేను నీలో ఏం చూస్తున్నాను? పరాక్రమము కలిగిన బలాఢ్యుడిని నేను చూస్తున్నాను. నిన్ను ఏం చేయబోతున్నానంటే ఇజ్రాయేల్ ప్రజలు అందరి ఎదుట నిన్ను తలగా చేయబోతున్నాను. మిద్యానీయులు అందరూ పారిపోయేటట్లు చేస్తున్నా. ఎందుకంటే నువ్వు వెళ్తావు కానీ యుద్ధం చెయ్యవు. ఎందుకంటే దేవుడితో నేను తక్కువ వాడని, చేతకాని వాడిని ఉన్న తాను తక్కువ చేసుకుంటుంటే ఒక్క మాట అది నాకు ఆ మాట చాలా కదులుస్తుంది. ఏంటి అంటే అయినానేమి అంటాడు దేవుడు. ఇంత అప్పు ఉంది అంటే అయినా ఏంటి అంటాడు దేవుడు. ఇంత శ్రమ అయినా ఏంటి అంటే నీకు దగ్గర నీకు 10,000 ఉంటేనే నీకు సహాయం చేసి, 1 కోటి రూపాయలు ఉంటే సహాయం చేయనా? ఏదైనా హల్లెలూయా. ఆయనకి ఏదైనా ఒకటే. డాక్టర్ చెప్పాడు ఇది అవ్వదా అంటే అయినా ఏంటి అంటాడు. దేవుని సముఖంలో ఇట్టి విశ్వాసం మీకు క్రియ చేయబడాలి. ఏ పరిస్థితులైనా దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ గిద్యోనుతో చెప్తున్నమాట, అయినా ఏంటి నువ్వు ఇది జరగదండి, అయినా ఏంటి మా బాస్ ఇలా ఉన్నాడు, అయినా ఏంటి వ్యాపారం సీజన్ కాదు, అయితే అయినా ఏంటి నా పక్షముగా ఉన్న దేవుడు నాకు కావలసిన సమృద్ధి కరువులో కూడా విత్తనం వేస్తే 100 ఆశీర్వాదాన్ని ఇవ్వగలుగుతాడు. దేవుడిచ్చే సామర్థ్యము మనకేముంది అనేది చూడ్డు. అయినా ఏంటి నేను నీతో ఉండి నేను ఏం చేస్తానంటే ఒక్క మనిషిని హతం చేసినట్లు మిద్యానీయులందరినీ మీరు హతం చేయగలుగుతారు. మీ జీవితంలో ఎవరు మిద్యానీయులుగా ఉన్నారో, ఏ పరిస్థితి మిద్యానీయులుగా ఉన్నదో రాత్రి ప్రభువు చెప్తున్నాడు, వారందరినీ మీ చేతికి అప్పగించబోతున్నాడు. ఇక్కడ గిద్యోనుతో చెప్తున్నాడు, నీకు సమాధానము అంటే దేవుడు ఇచ్చే సమాధానము ఎలాంటిది అంటే భయముల నుండి సమాధానం కలుగుతుంది. ఈ సమాధానము మనకి కావాలి అంటే తనకి స్వాస్థ్యముగా ఉన్న బిడ్డలకి మాత్రమే దేవుడు ఏం చేస్తాడంటే సమాధానాన్ని ఇస్తాడు. యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్ అంటే ఆయన సమాధానానికి కర్త. ఆయన ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉంటుంది. మీ జీవితంలో ఆయన ఉండగలిగితే ఆయన ఏమై ఉన్నాడంటే సమాధానానికి కర్త అయి ఉన్నాడు. ఈ దినాన్న దేవుడు చెప్తున్న సమాధానం మనకి కలగాలి అంటే దేవుడు చెప్తున్నాడు, మీరేం చేయగలగాలంటే మీ దేవుని సముఖములో మీరేని గురించి గిద్యోనులాగా చింతపడి దాకోకుండా దేవుని సముఖములో ప్రార్థన విజ్ఞాపనల చేత మీరు ఆయనకి బలిపీఠం కట్టగలిగితే దేవుడు చెప్తున్నాడు, సమాధానకర్త అయిన దేవుడిని మీకు తోడుగా ఉంటాను. నీకు సమస్య ఉన్నప్పుడు నీకు సమాధానానికి ఇవ్వడానికి దేవుడు మన మధ్యలోనికి వస్తాడు. కానీ మనం ఏం చేయగలగాలంటే ఆయనకి బలిపీఠం కట్టి ఆయన సమాధానకర్త అన్న సంగతిని గుర్తుపెట్టుకోగలగాలి. నువ్వేం చేయాలంటే నీ కుటుంబంలో, నీ శరీరంలో, నీ బంధువుల మధ్యలో ఏదైతే నాకు విరోధమైనవి కట్టబడ్డాయో అన్ని నువ్వు తీసేయాలి. ఇది దేవుని సన్నిధిలో కృతజ్ఞత. సమాధానం అంటే పరిష్కారం. పరిష్కారం అంటే ప్రతి దానిలో పరిష్కారం. హల్లెలూయా. పరిష్కారం మన దగ్గర ఏముందో కాదు, ఆయన సామర్థ్యంలో నుండి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఒకటి సమాధానము దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆ సమాధానకర్త అయిన దేవుడు ఈ మే నెలలో మనకి మేలులు చేయునుగాక. ఈ సమాధానకర్త అయిన దేవుడు మన పక్షముగా తన కార్యాలు జరిగించునుగాక. ఈ సమాధానకర్త అయిన దేవుడు ఈ నెలలో ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదము దేవుడు తోడై ఉండి అయినా ఏమి అని దేవుడు మనల్ని నిలబెట్టునుగాక.